ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చేసే ప్రతి పనిపాటుల్లో, ఆలోచించే ప్రతి ఆలోచనలలో దేవుడి సహాయం మనకి నిండుగా విజయాన్ని చేకూర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, రాత్రంతా మంచి నిద్రను దయచేస్తావు. ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా లేచిలా ఏకముగా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని, సందర్భాన్ని, రిటర్న్ టు రివైవ్ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఈ ఉదయకాలపు సమయంలో ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఈ రోజంతా వారు చేసే ప్రతి పనిపాట్లు నీవే తోడుగా నీడగా ఉండమని అడుగుతున్నాం. ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు వాళ్ళని అంటకుండా దేవ వారి ఛాయకి రాకుండా సహాయం చేయ్యా. దేవాని కంచె వేసి కాపాడమని అడుగుతున్నాం రాజా. ఈరోజు మేము చేసే ప్రతి పనిపాట్లో విజయాన్ని ఇవ్వమని అడుగుతున్నాం రాజా. మనం చేసే ప్రతి పనిలో ప్రభువా దేవా నిన్ను మహిమపరిచే రీతిగా మేము చేసే కృపను దయచేయండి. లోకానుసారమైన పనులు కాదు కానీ ప్రభువా దేవా, మేము ఏ పని చేసినప్పటికీ ప్రభువా నిన్ను మహిమపరిచే విధంగా మేము చేసేలాగున్నా మాకు తెలివిని, జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, జ్ఞానం నీవిచ్చే బహుమానం కదా ప్రభువా, మాకు జ్ఞానాన్ని, అండర్స్టాండింగ్ని, విజ్డమ్ని, నాలెడ్జ్ని దయచేయమని అడుగుతున్నామయ్యా. సొలొమోను వంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మా రాకపోకలు ఎంత సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. దేవా, మా రాకపోకలు ఎటువంటి రకమైన కీడు సంభవించకుండా ప్రభువా దేవా నీ దూతలకు ఆజ్ఞాపించమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈ సమయంలో తండ్రి ఈరోజు మేము భుజించే ప్రతి ఆహారాన్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. అంతేకాకుండా ప్రభువా ఇదిగో అయ్యా, ఎవరెవరైతే ప్రభు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసే స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వెదర్ తను ఇంటర్మీడియట్ అయినా ఉండొచ్చు, లేదంటే స్కూల్ ఎగ్జామ్స్ అయినా ఉండొచ్చు, ఏ ఎగ్జామ్ అయినప్పటికీ దేవా ప్రతి ఎగ్జామ్లో నీవే సహాయం చేసే దేవుడు కనుక ఇదిగో అయ్యా, వారు రాసే ప్రతి ఎగ్జామ్ని ప్రభు నీ మహిమార్థానికై వాడుకోమని అడుగుతున్నాం రాజా. దేవా, వారు రాసే ప్రతి ఆన్సర్లో కూడా నీ జ్ఞానాన్ని, నీ మహిమను కనపరచబడేలా సహాయం చేయమని అడుగుతున్నాను రాజా. అంతేకాకుండా ప్రభువా ఇదిగో అయ్యా, ఎవరెవరైతే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, బిజినెస్ ప్లాన్ చేస్తున్నారో, లేకపోతే స్టాక్స్లో పెడుతున్నారో, మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, లేకపోతే ఏ రీతిగా అయినా కూడా ప్రభువా బిజినెసెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవాని సహాయాన్ని అందించమని అడుగుతున్నాం రాజా. అంతేకాకుండా అయ్యా ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే దూరదేశాల్లో ఉంటున్నారో దేవా, వారి కుటుంబాలను పోషించుకుంటూ ఉంటున్నారో, దేవా యుద్ధాల వల్ల భయపడుతున్నారో, దేవా యుద్ధ రంగంలో ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, నీ కంచె వేసి కాపాడండి ప్రభువా. దేవా, నువ్వు మాట సెలవిచ్చిన రీతిగా ప్రభువా నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను, ఏ అపాయము నీ యొద్దకు రాదు అన్న రీతిగా దేవా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి యుద్ధ రంగంలో ఉండొచ్చు, లేదంటే కనుక యుద్ధాలు జరిగే సమయంలో, యుద్ధాలు జరిగే ప్లేస్లో ఉండొచ్చు దేవా, వారి పక్కనే మిస్సైల్ పడుతూ ఉండొచ్చు, కానీ వారికి ఎటువంటి హాని రాకుండా దేవా నీ దూతలకు ఆజ్ఞాపించి వారికి కావలి ఉంచమని ఇదిగో ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క సహోదరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఈ ప్రార్థనలో అడిగిన ప్రతి దాన్ని వారు పొందుకుని విశ్వసించి నమ్ముతున్న రీతిగా వారి విశ్వాసం చొప్పున వారి జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.